ఇలా యంగ్‌గా ఉన్న సునీత విలియమ్స్ గారు 286 రోజులు స్పేస్‌లో ఉండొచ్చిన తర్వాత ఇలా ఓల్డ్‌గా కనిపించారు. ఆమె లుక్స్ ఎలా ఉంటే నీకెందుకురా అని మీరు కామెంట్ చేయకండి. నేను లుక్స్ గురించి కాదు, స్పేస్‌లో ఉన్న సైన్స్ గురించి మాట్లాడుతున్నా. స్పేస్‌లో ఎక్కువ కాలం ఉంటే గ్రే హెయిర్ తొందరగా వస్తదా? చాలా మంది ప్రకారం హెయిర్ డై చేసుకొని ఉంటారు. అందుకే డై అన్ని రోజులు ఉండదు కాబట్టి సునీత విలియమ్స్ గారికి గ్రే హెయిర్ వచ్చిందని చెప్తున్నారు. యెస్, దీనికి కూడా ఒక పాసిబుల్ రీజన్ అయితే ఉంది. కానీ ఆమె ఫేస్‌లో గడ్డం భాగంలో కూడా కొంచెం ష్రింక్ అయింది ఈ ప్లేస్. అండ్ మీరు ఫేస్ చూసారంటే చాలా చోట్ల రింకిల్స్, ముడతలు కూడా వచ్చేసాయి. లైక్ ఒక స్టడీ ప్రకారం మైక్రోగ్రావిటీని ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏజింగ్ ఫాస్ట్గా పెరుగుద్దని కూడా ప్రూవ్ అయింది. అండ్ నాసా స్టడీస్ ప్రకారం స్పేస్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల కూడా మజిల్ మాస్ కానీ, బోన్ డెన్సిటీ కానీ, కార్డియోవాస్కులర్ హెల్త్ కానీ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుద్దంట. ఈ ఫ్యాక్ట్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. స్పేస్లో ఇన్ని రోజులు ఉంటేనే ఏజింగ్లో, హెల్త్లో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే మనం వన్ టైం మార్స్ మిషన్ అని చెప్పి మార్స్ గ్రహం మీదకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇంకా జీవితం మొత్తం మార్స్లో ఉంటే హెల్త్ ఇంకేమైపోద్దని చిన్న భయం. బయట అనుకుంటున్నారు. మీరు మర్చిపోకుండా మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయాలండి.